rice, sugar-free rice. La 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 la. Doctor rice, diabetic rice, తినండి. ఇక్కడ సింగరేణి ఓపెన్ కాస్ట్ బాంబు బ్లాస్టింగ్ వల్ల ఇక్కడ ఇండ్లు చాలా వరకు కూలిపోతున్నాయి, గోడలు క్రాక్ ఇస్తున్నాయి, ఉండలేకపోతున్నారు. ఇక్కడే ఓపెన్ కాస్ట్ సింగరేణి ఓపెన్ కాస్ట్ చేస్తామంటారు, 50 అడుగుల దూరంలో కూడా లేదు, ఇక్కడ ఉండే ప్రమాదం కూడా లేదు. ఇటు కట్టబోస్తే మేము ఉండలేకపోతున్నాం సార్, ఇప్పుడే ఉండలేకపోతున్నాం. మరి కట్టబోసినాక కూడా ఎలా ఉండాలా మేము? ఆ సింగరేణి వాళ్ళు ఏమో ఏం పట్టించుకోవట్లేరు. ఇక్కడ మా అయోధ్య గారు వచ్చిండ్రు, చాలా సార్లు వచ్చి తిరిగి చూసేసి వెళ్ళిపోయిండు. ఆయన కూడా పోరాడుతూనే ఉన్నాడు. సిపిఐ పార్టీ వాళ్ళు కూడా మా కోసం పోరాడుతూనే ఉన్నారు. మా కోసం చాలా వరకు బాధలు, వాళ్ళు ఇట్లా ఉండలేకపోతున్నారు. ఈ ప్రజల పరిస్థితి ఏందనేసి కూడా వాళ్ళు చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు, కొట్లాడుతున్నారు. అయినా వీళ్ళు సింగరేణి వాళ్ళు ఇంతవరకు కూడా పట్టించుకోవట్లేరు. మాకు ఈ బాంబు బ్లాస్టింగ్, సింగరేణి ఓపెన్ కాస్ట్ బాంబు బ్లాస్టింగ్ వల్ల మాకు చాలా వరకు ఇబ్బందులు ఉన్నాయి సార్. ఏదైనా ఒక న్యాయం చేయాలి, మాకు సురక్ష ప్రాంతాలకు చేర్చాలి సార్ మమ్మల్ని. సింగరేణి ఓపెన్ కాస్ట్ బాంబు బ్లాస్టింగ్ వల్ల ఇండ్లు అదిరిపోతున్నాయి సార్, మాది గోడలు వగులుతున్నాయి. బాంబు బ్లాస్ట్, సింగరేణి ఓపెన్ కాస్ట్ బాంబు బ్లాస్టింగ్ వల్ల కూడా రేకులు అదిరిపోతున్నాయి, గోడలు వగులుతున్నాయి. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సార్ ఇక్కడ, ఆ ఇంట్లో కూడా ఉండలేకపోతున్నాయి. ఎప్పుడు బాంబు పెడుతుందో, ఎప్పుడు ఓపెన్ కాస్ట్ అయ్యి ఎప్పుడు మాకు ఇట్లా ఇబ్బందులు పడవలసిన బాధలు వస్తున్నాయి. ఇంతవరకు కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేరు. మా డస్ట్ వల్ల కూడా చెట్ల మీద కూడా డస్ట్, చాలా వరకు చెట్ల మీద డస్ట్ ఉంది. ఒక కాయలు, మామిడికాయ చెట్ల మీద అయితే డస్ట్ ఇట్లా పడడం వల్ల కాయలు కూడా పురుగులు పడి, కాయల నుంచి కూడా పురుగులు వస్తాయి. కరివేపాకు చెట్టు మీద కానీ బట్టలు వేసుకుంటే కూడా నీళ్ళ వాటర్లో కూడా, మంచినీళ్ళ వాటర్లో కూడా డస్ట్ వస్తుంది సార్. మేము అలాంటి వల్ల మాకు ఆయాసాలు, లేని రోగాలు వస్తున్నాయి. బాంబు బ్లాస్టింగ్, సింగరేణి బాంబు బ్లాస్టింగ్ వల్లనే దుబ్బ ధూళి చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు సార్. ఏదన్నా ఒకటి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. మా ఇల్లు వచ్చి బ్యాస్ట్ చేయటం వల్ల మొత్తం క్యాకిచ్చింది. క్యాకిచ్చడం వల్ల వాళ్ళు అడిగితే ఏ అధికారి పట్టించుకోవట్లేదు మమ్మల్ని. ఏ అధికారి పట్టించుకోండి, ఏం కాదులే అంటున్నారు. ఇప్పుడు వచ్చారు, వచ్చి కట్టబోస్తాం మీకు ఏం కాదు అంటున్నారు. వాళ్ళు కట్టబోస్తే మాకేమొస్తుందండి? మాకు మొత్తం బ్యాస్టింగ్ చేస్తే మాకు మొత్తం దుబ్బ మొత్తం వచ్చి పడిద్ది. పరిస్థితి ఏంది? మా పిల్లగాళ్ళకు బాగల, మా ఆరోగ్యం బాగల. ఒక చెట్లు చూస్తే చెట్లు కూడా మంచిగా లేవు. ఒక ఇంట్లో మంచిగా దుబ్బ చూస్తే ఇంట్లో మొత్తం దుబ్బ వేస్తుంది. ఏంటండి? ఎవరు పట్టించుకో, ఏ అధికారి పట్టించుకోవట్లా. ఏంటి పరిస్థితి? మా పరిస్థితి ఏంది? రేకులు బలిగినాయి, ఇగో గోడలు మొత్తం బలిగిపోతున్నాయి. ఏ అధికారి వచ్చి పట్టించుకోడు. ఇగో ఇప్పుడు కలెక్టర్ సార్ వచ్చండి ఎమ్మటే ఇల్లు చూసుకోకుండా ఎమ్మటే వెళ్ళిపోయిండు. ఇప్పుడు మీరు ఏం కాదు, మీరు కట్టబోసిపోతాను వాళ్ళు అంటున్నారు. కట్టబోస్తే ఇప్పుడు కట్టబోస్తారు, బ్యాస్టింగ్ చేసి ఈ రేకులు ఉంటాయా సార్? మరి చెప్పండి, మీరే చెప్పండి, ఎంతవరకు న్యాయం చెప్పండి మరి మీరు. అది గోడలు మొత్తం బలిగినాయి, మీకు దగ్గర కట్టబోసిపోతాం అన్నారు. కట్టబోస్తే ఎంతవరకు న్యాయం? మేము 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాం సారు. ఈ ఓసి వల్ల మాకు చాలా బాధ ఉంది, మేము తట్టుకోలేకపోతున్నాం. ఒళ్ళంతా దుర్ద, దద్దులు, హాస్పిటల్కి పోయినా దగ్గుతలేదు. గిన్నెలు, బొచ్చెలు అన్ని కింద పడుతున్నాయి. సైడ్ మొత్తం కూలిపోతున్నాయి. మా ఇంట్లో కాబడితే చూపెడతాం, కూలిపోయినాయి. చిమిటి ఉసికే తెచ్చి వేసినా కూడా ఎమ్మటెమ్మటే కూలిపోతున్నాయి. రేకులన్నీ బలుగుతున్నాయి. నెల సంవత్సరానికి ఒకసారి మారుతున్నాం. మా బాధలు అట్లా ఉన్నాయి. అట్లా వస్తారు, అట్లా చెరువుకెళ్ళి చూసుకొని అట్లా తిరిగి వెళ్ళిపోతాండ్రు. ఓసీ స్టార్ట్ అయినప్పటి నుంచి మాకు డస్ట్, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ తాగుతుంది. తుల్లేస్తే నీళ్ళ మీద మొత్తం వాటర్ మీద డస్ట్ పెరిగిపోయి ఉంటుంది. ఇళ్ళ మీద అంతే, ఇంట్లో కూడా అంతే సార్. సామాన్లు బ్లాస్టింగ్ అయినప్పుడు అన్ని కూలిపోతున్నాయి, సామాన్లు ఇంట్లో పడిపోతున్నాయి. ఎక్కడికక్కడ రేపు సంవత్సరానికి ఒకసారి రిపేర్ చేయించుకోవాల్సి వస్తుంది. ఇదంతా చెప్పడానికి, వినడానికి ఎవరైనా ఉన్నారు? కలెక్టర్ గారు వచ్చారు, కనీసం మాట్లాడడానికి. మేము ఇక్కడ అనుభవించేది, ఇక్కడ ప్రాబ్లం ఏంటనేది మాకు తెలుసు. మమ్మల్ని ఎవరు అడగలేదు, కనీసం మాట్లాడడానికి అవకాశం కూడా ఇవ్వలేదు మాకు. ఇంకోటి సార్, పిల్లలకి స్కిన్ ఎలర్జీస్, అందరికీ సార్ లంగ్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాటర్ క్లియర్గా ఉందా అంటే వాటర్ పట్టేటప్పుడు జల్లెలో పడితే సార్ క్లియర్గా అందులో పురుగులు, చేపలు అవి కూడా వస్తున్నాయి చిన్నవి. ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు. మరి ఇవి పోతాయా లేకపోతే అసలు ఎవరన్నా ఒకళ్ళ అధికారులు వచ్చినప్పుడు ఎవరన్నా మాట్లాడడానికి కానీ, కనీసం మీకు ఏంటంటే సమస్యను కూడా అడగడానికి కూడా ఎవరు రావట్లేదు సార్. ఇప్పుడు వచ్చినా అడగకుండా మాట్లాడకుండా వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా కనీసం వినిపించలేదు, మాట్లాడలేదు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.